అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే SA1 సోషల్ 9th క్లాస్ 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన టోటల్ క్వశ్చన్ పేపర్ని చూద్దాం. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. ఇవి 1 మార్క్ క్వశ్చన్స్ 12 ఉంటాయి. 12 రాయాల్సిందేనా, నో చాయిస్. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత కింది చిత్రంలో గుర్తించబడిన భాగం ఏమిటి? క్వశ్చన్ నెంబర్ 5. తర్వాత క్వశ్చన్ నెంబర్ 6. ఈ చిత్రం ఏ ఉద్యమానికి సంబంధించినది? ఇది ఏ ఉద్యమానికి సంబంధించినది? మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నానా? తర్వాత నెక్స్ట్ రష్యన్ సామ్రాజ్యం యొక్క చివరి చక్రవర్తి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. తర్వాత భారతదేశ మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి ఎవరు? తర్వాత ఏవైనా 2 ముఖ్య పంట కాలాలను పేర్కొనండి. రబీ, ఖరీఫ్. తర్వాత వ్యక్తి అభివృద్ధికి డాష్ ఒక ముఖ్యమైన ఇన్పుట్. సెక్షన్ 2. ప్రజాస్వామ్యం యొక్క ఏమైనా 3 ముఖ్యమైన లక్షణాలను పేర్కొనండి. ఫ్రాన్స్లో లాక్, రూసో మరియు మాంటెస్కో వంటి విద్యావేత్తల ఆలోచనను సమానత్వం కోసం మరియు వంశపారంపర్య ప్రత్యేకత అధికారులు ముగింపునకు ఎలా దోహదపడనో వివరించండి. జాతి వివక్షత అంటే ఏమిటి? తర్వాత క్వశ్చన్ నెంబర్ 16. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకున్నాను. అక్షరాలు కనుక క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకున్నాను. తర్వాత పై పటంలో సైనిక రహిత ప్రాంతం ఏది? లీగ్ ఆఫ్ నేషనల్ నియంత్రణలో ఉన్న భూమి ఏది? జల విభాజక క్షేత్రం అంటే ఏమిటి? ఒక ఉదాహరణ ఇవ్వండి. ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం మరియు తృతీయ రంగాల్లో చేపట్టే వివిధ కార్యకలాపాలు ఏమిటి? ఒకే విస్తీర్ణం కలిగిన భూమి నుంచి ఉత్పత్తిని పెంచడానికి ఉన్న వివిధ పద్ధతులు ఏమిటి? మ్యాప్ని గమనించి క్రింది ప్రశ్నలకు సమాధానాలను ఇవ్వండి. నేను స్క్రోల్ చేస్తుంటాను, మీరు ఇది స్క్రీన్ షాట్ తీసుకొని చూసుకోండి. ఇది ఇంగ్లీష్ మీడియంలో ఉంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంది. మన క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్ అండ్ తెలుగు 2 లాంగ్వేజ్లో ఉంటుంది. మీ ఆప్షన్ అది, మీకు ఏం కావాలో అది తీసుకోవచ్చు. అది తెలుగులో ఉంది. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకున్నాను. ఒకవేళ అక్షరాలు కన్నా క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్ తీసుకున్నాను. తర్వాత సెక్షన్ 3 క్వశ్చన్ నెంబర్ 21. ప్రపంచ పటంలో భారతదేశం యొక్క స్థానం మరియు పరిమాణం గురించి రాయండి. నదుల నుండి వచ్చే నీరు ఒక ప్రాథమిక సహజ వనరులు. ఆర్థిక వ్యవస్థ. నదుల పాత్ర ఏమిటి? అక్షరాలు కనుక క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకున్నాను. తర్వాత క్వశ్చన్ నెంబర్ 26. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఒకవేళ అక్షరాలు కనుక క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకున్నాను. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. నెక్స్ట్ సెక్షన్ 4 క్వశ్చన్ నెంబర్ 29. తర్వాత క్వశ్చన్ నెంబర్ 30.
తర్వాత 30, తర్వాత ఇక్కడ మనకు టేబుల్ ఇచ్చినారు కదా, ఈ టేబుల్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఒకవేళ అక్షరాలు కన్నా క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇక్కడ కూడా అంతే, ఇందాక మనం ఇంగ్లీష్లో చూసినాం కదా, ఇప్పుడు ఇది తెలుగులో ఉంది. మీకు ఏ లాంగ్వేజ్ కావాలో ఆ లాంగ్వేజ్లో మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నాను, ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇంకా పట్టికలో సమాచారాన్ని ఉపయోగించి బార్ గ్రాఫ్ను సృష్టించండి. నీటిపారుదల సౌకర్యం కింద ఉన్న సాగు భూమి విస్తీర్ణం పెంచడం అవసరమా, ఎందుకు? క్వశ్చన్ నెంబర్ 32లో పీఠిక భారత రాజ్యాంగానికి ఆత్మ వంటిది, అదన్న రాయొచ్చు. దక్షిణాఫ్రికా రాజ్యాంగం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజాస్వామ్య దేశాలకు నమూనాగా నిలిచిన తీరును అభినందించండి. క్వశ్చన్ నెంబర్ 33 పశ్చిమ కనుమలు, కేటు శిఖరం, దాద్రా అండ్ నగర్ హవేలీ, మహానది, లేదా అవి వస్తే 4 అవే రాయాల. తర్వాత అవి రాకపోతే అరుణాచల్ ప్రదేశ్, మలబార్ తీరం, గోదావరి నది, జైపూర్. దీనిలలో ఇదన్నా రాయాల, పైన అన్న, కానీ దీంట్లో 2 దాంట్లో 2 రాస్తే మార్కులు రావు. తర్వాత ప్రపంచ వరల్డ్ మ్యాప్ అమ్మ, ఇది వరల్డ్ మ్యాప్లో యునైటెడ్ కింగ్డమ్, బ్రెజిల్, దక్షిణ కొరియా, నల్ల సముద్రం ఇవన్నా రాయండి, లేదా జర్మనీ, రష్యా, అట్లాంటిక్ మహాసముద్రం, జింబాబ్వే. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు, ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్ తీసుకున్నాను. ధన్యవాదములు.